హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. ఏంటి ఈ జిడ్డు ఫేస్ వేసుకుని ఎక్కడికి బయలుదేరాను అనుకుంటున్నారా? అనుకోకుండా అప్పటికప్పుడు సోఫాలు చూద్దామని చెప్పి ఇంకా నైట్ 7:30 అయింది. ఆ టైంకి అయితే బయలుదేరామండి. ఇంకా హెడ్కి అయితే ఫుల్గా ఆయిల్ పెట్టేశాను, అందుకే ఫేస్ అంతా జిడ్డుగా ఉంది. రెడీ అయ్యే అంత ఇంట్రెస్ట్ కూడా లేక ఎలా ఉన్నదాన్ని అలాగే బయలుదేరి అయితే వెళ్ళిపోయాను. ఇంక ఈ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి. ఇంక మా ఇంట్లో కూడా సోఫా ఉంది. ఇప్పుడు ఆ సోఫా రిపేర్లో ఉంది. అది ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇంకా కొత్త సోఫా సెట్ తీసుకుందాం అని చెప్పి మామూలుగా అయితే షాపులకు కూడా వెళ్ళాము. అక్కడ ఏంటంటే మా పాత సోఫా తీసుకోము అని చెప్పారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి మా సోఫా కూడా తీసుకుంటాము. పాత సోఫా తీసుకుని కొత్త సోఫా మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కస్టమైజ్ అయితే చేసిస్తాము అని చెప్పారండి. వీళ్ళు మనకి 10 years వారంటీ కార్డు కూడా ఇస్తాను అని చెప్పారు. అందుకే ఇంక ఈ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి ఏ విధంగా కావాలి, ఏ కలర్ కావాలి, ఏ మోడల్ కావాలి అన్నీ కూడా మనం క్లాత్ కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం నాకైతే ఇన్ని రకాల బుక్స్ అయితే ఇచ్చారు. నిజంగా ఇన్ని బుక్స్ ఉండడం వల్ల అందులో ఏ కలర్ సెలెక్ట్ చేయాలని కూడా నాకైతే అర్థం కాలేదండి. ముందుగా సోఫా క్వాలిటీ అయితే చూడమని చెప్పారు. అంటే మనకి కొంచెం స్మూత్గా కావాలా, హార్డ్గా కావాలా, ఏ విధంగా కావాలి, ఏ మోడల్ కావాలి అని చెప్పి చెక్ చేసుకోమని చెప్పారు. ఇక్కడ వచ్చేసి కుర్చీ అయితే బాగా నచ్చిందనమాట. పెద్ద హాల్ ఉంటే అలాంటి కుర్చీ వేసుకుని అలా ఊగుతా కూర్చోవచ్చు. అలాగే ఈ సోఫా సెట్ వచ్చేసి ఎల్ షేప్ సోఫా అయితే వచ్చిందండి, రెడ్ కలర్. మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోఫా అయితే 3 seater సోఫా, అలాగే 2 చైర్లు అయితే వస్తాయండి. ఇంక ఇప్పుడు అది కాకుండా ఎల్ షేప్ తీసుకుందాము అని. ఇప్పుడు మాకున్న సోఫా సెట్ తీసుకుని 9 years అవుతుంది. అప్పుడు పాత వేరే ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నాము. అక్కడ ఎల్ షేప్ సోఫా అవ్వదు కాబట్టి ఆ విధంగా తీసుకున్నాము. ఇప్పుడు మేమున్న దగ్గర ఏంటంటే ఎల్ షేప్ సోఫా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంక ఎల్ షేప్ సోఫా తీసుకుందాం అని చెప్పి వచ్చాను. ఇంక ఇక్కడ ఏమేమి సోఫాలు ఉన్నాయి అనేసి మీకు అన్నీ కూడా నేను చూపిస్తున్నాను చూడండి. చాలా రకాలు అయితే రెడీ చేసి పెట్టారు. ఇంక దాంట్లో మనకి ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ అయితే ఇస్తారు. ఇంకా సోఫా సెట్తో పాటు టేపాయ్ ఉంటుంది. అలాగే ఇంకా చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి. లెదర్ ఉంది, వెల్వెట్ క్లాత్ ఉంది, మామూలు క్లాత్ కూడా ఉంది. ఈ సోఫా లోపల వేసే ఫోమ్ కూడా సెంచురీ ఫోమ్ ఏదో చెప్పారండి. వాళ్ళ క్వాలిటీ అదే చాలా బాగుంటుంది అని చెప్పారు. అలాగే క్లాత్ కూడా చాలా మంచిది వేస్తామన్నారు. నేను ఈ లెదర్ ఉన్నది తీసుకుందాం అనుకున్నాము. వాళ్ళు ఏంటంటే మీరు లెదర్ ఉన్న సోఫా తీసుకుంటే మేమైతే 2 years మాత్రం వారంటీ ఇస్తాము. ఆ లెదర్ సోఫా వచ్చేసి మనకి తొందరగా పాడైపోతుందండి. కానీ మాకైతే ఈ లెదర్ సోఫా అయితే బాగా నచ్చింది అనమాట. అంటే కలర్ అయితే ఇది కాదు కానీ చూడడానికి లెదర్ది చాలా నీట్గా అయితే కనిపించిందండి. ఇక్కడ వచ్చేసి హెడ్ రెస్ట్ కూడా వచ్చిందనమాట. అంటే మనం హెడ్ రెస్ట్ కావాలితే అది పైకి లేపి పెట్టుకోవచ్చు, లేదంటే అది డౌన్ పెట్టేసుకోవచ్చు అనమాట. మీకు అదే చూపిస్తున్నాను చూడండి. ఈ సోఫాకి వచ్చేసి 2 years మాత్రమే వారంటీ ఇస్తాము అని చెప్పారు. ఇంకా అంత రేటు పెట్టుకొని 2 years వారంటీ ఇస్తే ఎందుకులే, వాళ్ళు మరీ చెప్పారండి. ఈ బ్లాక్ సోఫా కూడా బాగుంది అంటే లెదర్ క్లాత్ అయితే మేము గ్యారంటీ ఇవ్వమని చెప్పారు. ఇంకా ఇక్కడే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ మీకు అన్ని నేను చూపిస్తున్నాను చూడండి. వీళ్ళే స్వయంగా తయారు చేస్తారు కాబట్టి మనకి ఫోము అది ఎప్పుడన్నా కూడా సోఫా కిందకి అణిగిపోయినా ఏదైనా సరే మళ్ళీ 10 yearsలో మనకి వాళ్ళు గ్యారంటీగా అన్నీ కూడా రిపేర్ చేసి అయితే ఇస్తాము. మీకు 10 years అయితే మీకు కార్డు ఉంటుంది. ఆ కార్డు పట్టుకుని వస్తే ఎప్పుడు రిపేర్ వచ్చినా మేము చేస్తాము అని చెప్పారండి. ఇంకా వాళ్ళంత గ్యారంటీ ఇచ్చారు కాబట్టి ఇంక ఇక్కడే తీసుకుందాము. మా పాత సోఫా కూడా ఎక్స్చేంజ్ చేస్తాను అన్నారు కాబట్టి ఇంక ఇక్కడే తీసుకుందాం అని చెప్పి నిర్ణయించుకున్నాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మా అభిప్రాయం అయితే మారిందండి. ఎల్ షేప్ సోఫా తీసుకుందాము అని వచ్చి మేము లాంజర్ సోఫా అయితే సెలెక్ట్ చేసాము. ఇంకా లాంజర్ అంటే ఒకవైపు బెడ్లా వస్తుంది, ఇంకొక వైపు 4 seater అయితే సెలెక్ట్ చేసాము. ఇంకా ఆ సోఫా ఎలా ఉంటుంది ఏంటి అనేది సోఫా వచ్చిన తర్వాత నేను అది ఎలా ఉందని షేర్ చేసుకుంటానండి మీతో. అంటే మాకు సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వడానికి 10 days నుంచి 15 days అయితే టైం పడుతుంది అన్నారు. ఇంకా అందుకే ముందుగా ఇక్కడ ఉన్న సోఫాలు ఏమేమి మోడల్స్ ఉన్నాయని చూపిస్తున్నాను. ఈ బ్లూ కలర్ ఎల్ షేప్ సోఫా కూడా బాగా నచ్చిందండి. కానీ మా పిల్లలు ఏంటంటే లాంజర్ తీసుకుందాము అన్నారు. ఇంకా అందుకే లాంజర్ కోసం అమౌంట్ అయితే ఇచ్చేసి అడ్వాన్స్ వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా పాత సోఫా పరిస్థితి ఎలా ఉంది అనేసి చూపిస్తున్నాను చూడండి. ఇది 3 seater సోఫా కదా. ఈ పెద్ద సోఫాకి మధ్యలో ఇలా అణిగిపోయిందనమాట. ఫోమ్ అంతా కూడా అణిగిపోయి ఇక్కడ వచ్చేసి మనకి వుడ్ అయితే కూర్చున్నప్పుడు మనకి గుచ్చుకుంటుంది అనమాట. ఈ పెద్ద సోఫాకి మధ్యలో ఫోమ్ అయితే అణిగిపోయింది. ఇంకా చైర్స్ ఉంటాయి కదా, చైర్స్కి చూడండి ఇలా కుట్టు అయితే విడిపోయింది. అలాగే ఇది వచ్చేసి లెదర్ కదా, అందుకే వాళ్ళు లెదర్కి అయితే 10
ఇయర్స్ వారంటీ అయితే ఇవ్వనని చెప్పారు. ఈ మధ్యలో అది క్లాతే కానీ చుట్టూ లెదర్ అయితే వచ్చిందండి. సో మొత్తం ఆ లెదర్ అంతా కూడా పగిలిపోయినట్టుగా అయిపోయినాయి అనమాట. చైర్స్కి వచ్చేసి మీకు అదే చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఈ విధంగా ఉంది అని చెప్పి మళ్ళీ కొత్త సోఫా తీసుకుందామని చెప్పి ఇంకా అక్కడికైతే వెళ్ళాము. అక్కడ ఏంటంటే మన పాత సోఫా ఎక్స్చేంజ్లో కూడా తీసుకుంటున్నారు. అలాగే మనకి ఏ విధంగా కావాలితే ఆ విధంగా, అంటే మాకు లాంజర్ కావాలి అని చెప్పాం కదా, మోడల్ అనేది మేము సెలెక్ట్ చేసుకున్నాము. అలాగే పైన కలర్ కూడా మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఏఐ ద్వారా ఈ హాల్కి ఏదైతే సెట్ అవుతుంది అని చెప్పి ఆ కలరు అలాగే ఆ లాంజర్ అయితే మేము సెట్ చేసుకొని ఇంకా ఇక్కడ అది వచ్చిన తర్వాత ఈ పాత సోఫా అయితే తీసుకుని వెళ్తామని చెప్పారు. ఇంకా మా హాల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. అక్కడ వచ్చేసి ఒక చైర్ ఉంది కదా, అక్కడ వచ్చేసి లాంజర్ వస్తుంది. ఇటువైపు 4 సీటర్ అయితే సోఫాలా వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి ఇన్వర్టర్ బాక్స్ ఉందండి. ఇంకా ఇన్వర్టర్ బాక్స్ని అయితే ఇప్పుడు మార్చాలి. ఎందుకంటే అక్కడ ఇన్వర్టర్ బాక్స్ ఉంటే లాంజర్ వేయడానికి ఇబ్బంది అవుతుందన్నమాట, వేసిన అందం ఉండదు. అందుకే ఇప్పుడు ఆ ఇన్వర్టర్ బాక్స్ని తీసుకొచ్చి మళ్ళీ వేరే చోటకైతే షిఫ్ట్ చేయాలి. ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేసాము, ఆయన వచ్చిన తర్వాత ఇంకా అది కూడా మార్చాలి. అలాగే మా కొత్త షాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.